ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జగన్నాథ స్వామివారి వస్త్రాలంకరణ మరియు స్వామివారి గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం వచ్చేసరికి ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లాలో ఉందండి. పూరీ పట్టణంలో ఉంది. సముద్రానికి దగ్గరగా ఉంది ఈ ఆలయం వచ్చేసరికి. స్వామివారిని ఉదయము సాయంత్రము ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే అత్యంత పెద్ద వంటశాల ఉన్నది పూరీలోనేనండి. పూరీలో ప్రతిరోజు కూడా వంటలు రకరకాలవి వండుతూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క గర్భాలయం మీద ఉన్న సుదర్శన చక్రానికి ప్రతిరోజు కూడా ఆ జెండాననేది మారుస్తారండి. ఆ మారవటానికి ఇద్దరైతే వెళ్తూ ఉంటారు. చాలా ఎత్తులో ఉంటుందండి. సుమారు ఒక 100 అడుగులో ఉండొచ్చు. ఇంకా పైనే ఉండొచ్చు. అంత ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కూడా జెండాలైతే మారుస్తూ ఉంటారు. అది ఆలయము. అలాగే ఆలయంలో ముగ్గురు మూర్తులు ఉంటారు. ఆ తర్వాత సుదర్శన చక్రవారులు. ఈ నలుగురు మూర్తులు మాత్రం మూలవరులుగా ఉంటారండి. మనం ఎక్కడైనా చూసినట్లయితే ఆలయాల్లో ఉత్సవమూర్తికి ఊరేగింపులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ పూరీ క్షేత్రంలో మాత్రం స్వామివారి యొక్క మూలమూర్తికే ఉత్సవాలు జరగటం చాలా విశేషంగా జరుగుతుంది. అలాగే పోయిన నెలలో స్వామివారికి స్నాన పూర్ణిమ అని ఉత్సవం చేస్తూ ఉంటారు. మనకి ఇక్కడ జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. జ్యేష్ఠ మాసంలో వెంకటేశ్వర స్వామికి జ్యేష్ఠ మాసంలో అభిషేకం ఎలా చేస్తామో అక్కడ పూరీలో స్వామివారికి సంవత్సరానికి ఒక్కసారి స్నాన పూర్ణిమ అంటే ఆ పూర్ణిమ రోజు స్నాన పూర్ణిమగా పిలుచుకుని వారు స్వామివారిని గర్భాలయం నుండి ఫస్ట్ రోజు అక్కడ నుండి బయటకు వస్తారండి. స్వామివారు వచ్చి ఆ ప్రాంగణం ఉంటుంది కదండి, ఆలయ ప్రాంగణంలో ఒక ఎత్తు అయిన గోడ మీద ఒక పీఠం ఉంటుంది. అక్కడ ముగ్గురిని కూడా వేంచేపు చేసి ఆ తర్వాత సుదర్శన చక్రవారిని కూడా అక్కడ వేంచేపు చేసి అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. 108 బిందెలతో ఆ ఒక్కరోజు అభిషేకం చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి జలుబు చేస్తుంది అని భావించి, అంటే స్నానాలు చేశారు కదండి, ఒక చీకటి గదిలో పెడతారండి. 15 రోజుల పాటు స్వామివారు ఆ గదిలో ఉంటారు. ఈ 15 రోజుల పాటు స్వామివారికి ఆహారంగా మూలికలు పెడతారండి. మూలికలతో జలుబు జ్వరం తగ్గటానికి ఉంటాయో అటువంటి వస్తువుల్ని స్వామివారికి సమర్పిస్తారు. ఈ 15 రోజులు కూడా బ్రాహ్మిన్స్ ఎవరు కూడా అక్కడ పూజా కార్యక్రమాలు చేయరండి. ఓన్లీ చెంచు జాతి వాళ్ళు ఉంటారండి. వారు మాత్రమే అక్కడ స్వామివారికి చేస్తూ ఉంటారు. ఈ సపర్యలు 15 రోజుల పాటు వారే ఆధ్వర్యంలో జరుగుతాయి. స్వామివారి 15 రోజుల తర్వాత ఈ 15 రోజులు కూడా మిగతా భక్తులకి ఎవ్వరికి కూడా దర్శనం ఉండదండి. ఎవరైతే చెంచులైతే ఉన్నారో వారు అక్కడే ఉండి అక్కడే తిని స్వామివారికి నైవేద్యాలు పెట్టి చేస్తూ ఉంటారు. తర్వాత స్వామివారు 15 రోజుల తర్వాత జనాన్నందరినీ కూడా అనుగ్రహించడానికి మనం వెళ్ళటం కాదు, స్వామివారే తన అన్న తమ్ముడితోనూ చెల్లెలతోనూ స్వామివారు తనే బయటకు వచ్చి నిన్న రథోత్సవం జరుపుకున్నారు. చూసారా, ఎక్కడైనా సరే ఒక భగవంతుడు భక్తుల కోసం వస్తారు అనే నిదర్శనం మూలమూర్తులుగా రావటం చాలా విశేషం. స్వామివారికి నిన్న రథోత్సవం జరిగిందండి. చాలా అద్భుతంగా మొదలైంది. ఈ రథాలు కూడా 3 రథాలు ఉంటాయండి. ముగ్గురికి 3 రథాలు, 3 పేర్లు ఉంటాయి. అలాగే ఈ పూరీ జగన్నాథుడు స్వామి ఆలయం నుండి గుండీచా మందిరానికి వస్తారండి. ఈ గుండీచా ఎవరు అంటే, అప్పుడు ఎవరైతే స్వప్నంలో అయితే రాజు భార్య ఎవరున్నారో వారి పేరు గుండీచా. ఆమె కోరిక, ఆయన రాజుగారు ఏమడుగుతారంటే, నాకు ఇంకా నా తరం తర్వాత వేరే తరం ఉండకూడదు, పిల్లలు ఉండకూడదని కోరుకుంటాడు. భార్య ఏం చేస్తుంది, నాకు పిల్లలు కావాలి అది ఎలా అని అనగా తర్వాత పిల్లలను లేకుండా చేశారు. ఆయన కోరికే నెరవేరింది. తర్వాత సుభద్రాదేవి జగన్నాథ స్వామివారుని ప్రార్థించగా ఆమె గుండీచా ఆమెకి జగన్నాథుడు వరమిస్తాడు. సంవత్సరంలో 9 రోజుల పాటు మీ ఇంటికి వస్తాను అని. ఇప్పుడు గుండీచా మందిరం ఎక్కడైతే ఉందో అక్కడ ఇంతవరకు రాణిగారి మందిరం ఉండేదండి. అందుకని స్వామివారు ఆలయంలో బయలుదేరి గుండీచా మందిరానికి వచ్చి
అక్కడ 9 రోజులు ఉంటారండి. ఆమెని మేనత్త అని అంటారు. ఎవరికి? జగన్నాథ స్వామి వారికి మేనత్తగా భావించి అక్కడ ఉంటారు. 9 రోజుల పాటు ఆరాధనలు అందుకుని మళ్ళీ అక్కడి నుండి తిరిగి వస్తారండి. తిరిగి రాగానే ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు నిండైన ఆభరణాలతో ఇంతవరకు ఎక్కడ చూడలేదు. అంటే లోపల కూడా మనకి ఆభరణాలు వేరండి. ఆ ఒక్క రోజు సాయంత్రము అన్ని ఆభరణాలు అలంకరించి స్వామివారు సుందరంగా దర్శనమిస్తారండి. ఆ తర్వాత స్వామివారు ఆలయంలోకి వెళ్తారు. ఆ తర్వాత నుండి మళ్ళీ దినచర్య మొదలవుతుంది ఆలయంలో. అలాగే వంటశాలలో అండి చాలా అద్భుతాలు ఉన్నాయండి. 7 కుండలు పెడతారండి. అంటే పొయ్యి మీద ఒక కుండ మీద ఒక కుండ, ఒక కుండ మీద ఒక కుండ అట్లా 7 పెడతారు. 7 పెడితే ఈ చిన్న కుండలు కింద కుండలు ఎలా అయితే అన్నం ఉడుకుతుందో పైన 7వ కుండలో కూడా అదే హీట్‌తో వంట రెడీ అవుతుంది. అది చాలా అద్భుతం వంట అండి అక్కడ. అలాగే విష్ణుమూర్తి ఉదయము శ్రీరంగంలో నిద్రలేసి మధ్యాహ్నం పూరిలో భోజనం చేస్తారని ఒక నమ్మకం అండి. అటువంటి పెద్ద వంటశాల పూరిలోనే ఉంది. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకొని స్వామివారిని చూస్తున్నారు కదా, అలంకరించాను. ఆ తర్వాత అర్చనలాగా చేశాను చూస్తున్నారుగా. ఇప్పుడు వస్త్రాలు తీసి స్నాన పూర్ణిమకి ఎలా తీసుకువెళ్తారనేది చూపిస్తున్నాను చూడండి. ముందు సుదర్శన చక్రవారిని ఇలా తీసుకువెళ్ళాను. తర్వాత చూసారా ఇలా కదుపుతూ తీసుకెళ్తారండి. అవి పెద్ద పెద్ద విగ్రహాలు. అందుకని 5 అడుగులు ఉంటాయంటండి. 5 అడుగుల విగ్రహాలు కాబట్టి ఇట్లా నెట్టుకుంటూ తీసుకువెళ్తారు. దైత్యాపతులు అంటారు వారిని. వారు ఇలా తీసుకువెళ్తూ ఉంటారు. ఇలా నేను మీకు చూపిద్దామని అక్కడంటే అంత వేల మంది జనంలో మనకు కనపడదు. అందుకని మీకు ఒకసారి చూపిద్దామని ఈ విధంగా తీయటం అనేది జరిగిందండి. ఆ తర్వాత అమ్మవారిని కూడా తీసుకెళ్తున్నారు చూడండి. నిన్న చూశారు కదండి, నిన్న వస్త్రాలు ఏం లేదు. ఎలా అయితే పూరీలో ఎలా వస్త్రాలంకరణ చేస్తారో అలానే చేయాలనిపించి నేను ఇలా కట్టాను. మీకైతే నచ్చిందండి? పూరీలో ఉన్నట్టే ఉందా? నాకైతే అలానే ఉందండి. కావాలంటే పక్కన ఫోటో యాడ్ చేస్తాను. పూరీలో చూసే ఉంటారు మీరు పూరీలో ఎలా ఉంటారు ఏంటనేది. ఇక్కడ స్వామివారు ఎలా ఉన్నారో చూడండి. ఆ తర్వాత అమ్మవారిని కూడా ఇలా పడుకోబెట్టి తీసుకొస్తారండి. స్వామివారినేమో ఇలా ముందుకి వెనక జరుపుకుంటూ వస్తారు. అమ్మవారిని పడుకోబెట్టి తీసుకొస్తారండి. అది ఏంటో విశేషంగా చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు చూడండి, జగన్నాథ స్వామివారిని మాత్రం చాలా నిదానంగా ఉండిద్దండి. చాలా నిదానంగా తీసుకొస్తారు. అలాగే పూరి జగన్నాథ రథయాత్రలో బలభద్రుడి రథం ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత సుభద్రాదేవి రథం వెళ్తుంది. ఆ వెనక నిదానంగా జగన్నాథుడి రథం అనేది బయలుదేరుతుంది. ఈ రథంలో కూడా విశేషం ఏంటంటే స్వామివారిని కదలటానికి అక్కడ ఉన్న వారు బూతులు తిడతారంటండి. అంటే ఎంతసేపు అయ్యా ఏంటి అని అంటారు. ఎందుకంటే ఆలయం నుండి బయటికి రాగానే స్వామివారు అండి బరువు ఎక్కువ అవుతారంట. అందుకని అలా చేస్తారు. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.